డీటెయిల్స్ ఏందో, అసలు ఈ హైడ్రా ఏంది, ఈ మూసీ నది ప్రక్షాళన ఏంది, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను ఎక్స్క్లూజివ్గా ఈవినింగ్ స్పెషల్ స్టోరీ చేయబోతున్నాం. దాంట్లో మాట్లాడుకుందాం. వీళ్ళు నిన్న మీరు చూసే ఉండొచ్చు లైవ్స్, అక్కడ పోయి గుండెలు తరుక్కపోతున్నటువంటి సంఘటన. అంటే అత్యంత సన్నిహితులైనటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా కాలం చేస్తే ఏ రకమైనటువంటి ఏడుపులు మిగులుతాయో, ఏ రకమైనటువంటి శోకం మన జీవితంలోకి వస్తుందో, ఆ రకమైనటువంటి శోక సంద్రంగా హైదరాబాద్ ఎవరు కాలం చేయకపోయినా, సన్నిహితులు దూరం కాకపోయినా సొంతింటి కళ నెరవేర్చుకోవాలనే నెపంతో 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకొని, కొంతమంది రిటైర్మెంట్ డబ్బులు పెట్టి తిప్పలు పడి వాళ్ళ పిల్లల కోసం, కుటుంబ సభ్యుల కోసం ఒక కుటీరమన్నా ఉండాలి అనే ఒక కళతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఇళ్లను ఈ రోజున ధ్వంసం చేసే ప్రయత్నమే కాదు, ధ్వంసం చేయబోతున్నారు, మార్కింగ్ చేయబోతున్నారు. ఒక తల్లి ఆవేదన, 3 ఆడపిల్లలు ఉన్నారు, ఎక్కడ పోవాలా, నా భర్తకు పెరాలసిస్ ఉంది, ఈ ఇల్లే నాకు గతి, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ ఇల్లే తాకట్టు పెట్టాలి సాబ్ అని కాలు మొక్కుతా, బాంచనని మొక్కుతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అట్లా ఒక్కలేంటండి, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సమస్య ఉండనే ఉంటుంది. వాళ్ళ బాధ వర్ణనాతీతం, వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఈ రోజున స్ట్రాంగ్గా మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. ఇటు బీఆర్ఎస్ అయితేనేంటి, అటు బీజేపీ అయితేనేంటి, ప్రతిపక్ష నాయకులు ఎవ్వరు కూడా సామాన్యుల పక్షాన మాట్లాడలేనటువంటి పరిస్థితి, వాళ్ళ పక్షాన ఒక అడ్వకేట్ని కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. ఇటు బీజేపీలో చూస్తే రామచంద్రరావు గారు ఉన్నారు, అడ్వకేట్, చాలా పెద్ద అడ్వకేట్, పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు, లీగల్ సెల్ ఉంది బీజేపీకి. రఘునందన్ రావు కూడా ఒక మంచి అడ్వకేటే, వాక్చాతుర్య నేత. మరి అతని మాటలు తూటలతో ఇట్లా తూట్లు ఓడుస్తూ ఉంటారు. మరి ఆ మాటల తూటాలు సామాన్యుల బతుకుల్లో వెలుగు నింపలేకపోతోంది. ఇటు బీఆర్ఎస్ చూస్తే ఎవరైతే దొంగతనంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానంలాగా ఏదైతే ఉందో హైకోర్టులో కేసేసి గెలిపించుకున్నారు. కేసేసి స్పీకర్ సమాధానం చెప్పాలి, బైపోల్ ఎలక్షన్స్ వచ్చే వరకు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఏం తక్కువ తినలేదు, బీఆర్ఎస్ లీగల్ సెల్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎంత అద్భుతం అంటే మన కవితక్కను బెయిల్ ఇచ్చి కూడా బయటికి తీసుకొచ్చిండ్రు ఆ లీగల్ సెల్తో. అండ్ అదే లీగల్ సెల్తో ఎవరెవరైతే పార్టీ ఫిరాయించిండ్రో వాళ్లకు స్పీకర్ బుద్ధి చెప్పాలని చెప్పి, స్పీకర్ పట్టించుకోవట్లేదని చెప్పి, మోసం చేశారని చెప్పి హైకోర్టులో కేసేస్తే గవర్నమెంట్కి మొట్టికాయలు వేసేంత స్ట్రాంగ్ అడ్వకేట్స్ బీఆర్ఎస్లో ఉన్నారు. ఇంతమంది ఉండి తెలంగాణ ప్రజలు అనాథలుగా మిగిలిపోయినరా? మిగిలిపోవాల్సిందేనా? మరి వాళ్ళు కొన్నటువంటి ఇళ్లకు, లింక్ డాక్యుమెంట్స్కు, లేకపోతే సబ్ రిజిస్టర్ చేసినటువంటి రిజిస్ట్రేషన్స్కు, కడుతున్నటువంటి మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్కు, కరెంటు బిల్లుకు, వాటర్ కనెక్షన్కు అర్థమేముంది? అవన్నీ చెల్లాచెదరు అయినట్టేనా? అర్థమేముంది? వాటన్నిటికీ అర్థమేముంది? అన్నీ వ్యర్థమేనా? 20 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారే, దానికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? వాటర్ కనెక్షన్, వాటర్ బిల్లు కడుతున్నారే, కరెంటు బిల్లు కడుతున్నారు ప్రతి నెల. సబ్ రిజిస్ట్రేషన్ ద్వారా గవర్నమెంట్కు అమౌంట్ ఇచ్చినారు. బంగారాలు, పుస్తెల తాడ్లు ఎన్ని ఉంటాయని కుదబెట్టి ఇల్లు కొనడం ఒక ఎత్తు, రిజిస్ట్రేషన్ చేయడం ఇంకో ఎత్తు. ఇల్లు అన్నీ సమకూర్చి రిజిస్ట్రేషన్ టైంకి డబ్బులు ఉండవు. వాళ్ళని వీళ్ళని 3% పర్లే, 4% పర్లే, 5% పర్లే అని చెప్పి అడుక్కుంటాం. అంటే నేను చెప్తున్నా, ఈ రోజున ఇంతమంది ఉండి తెలంగాణలో ఏం జరుగుతోంది? మాట్లాడుతున్న కొద్దిపాటి మీడియా